రెడీ చేయరా, నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్. బాబా ఆస్తి ₹1,00,00,000 షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. దేనికి రాలా, భోజనం పెట్టలే, భోజనం ఎవరో ఆయన నాకు భోజనం పంపించారు. అలాంటి బతికింది నాకు ఈ 2 ఏళ్లలో మాదిరి అమ్మాయి నా భోజన వ్యవహారాలు నాకున్న సమస్యలు ఏమైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించి నాకు సహకరించింది. నిజం, ఆమె వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఈస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇద్దరు అబద్ధాలు, దీని గురించి ఏదో తర్జన పడాల్సిన అవసరం ఏది లేదని నేను చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు వదిలేదు. నా కుటుంబ వ్యవహారం అంటే చెప్పాను, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను నేను నిర్ణయం. సరే, పవన్ కళ్యాణ్ విషయంలో ఏకప్రతిగా ఉండాలి అని ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరికి మీకున్న సంబంధాలు ఏ విధంగా సంబంధించి మాదిరికి నాకు పెళ్ళి అవుతుంది. మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు ఎలా జరుగుతుంది తప్పు తప్ప ఎడతిరిగి ఎవరైనా ఉండొచ్చు అంటారు. నేను దానికి సహకరించి, నేను దానికి సపోర్ట్ చేయండి. నా పరిస్థితులకు వచ్చింది కాబట్టి నాకు ఇది దాపరించింది. రామారావు గారు లక్ష్మీపార్టీకి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం చేసుకున్నారా? ఎత్తిలేని పరిస్థితులే చేశాయండి. నేను అతనికి దయచేసి సీనియర్ తెచ్చాను అనుకోండి, మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివేవాడు నాకు ఇష్టం. ఆయన రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి. సరే, ఈ సందర్భంలో నాకు 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను. అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు వివాహం చేసుకునే కష్టం అది దైవం కాలం. ఒక వివాహం ఉంటుండగా ఇంకో వివాహం ఎలా తీసుకుంటాం అనుకుంటుంది. అది చెప్తున్నా కాలం నిర్ణయం. కాలం ఎలా నిర్ణయిస్తుందో చెప్పండి. ఓకే, గుడ్ క్వశ్చన్. బ్లాక్ మెయిల్కి వస్తే బ్లాక్ మెయిల్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మధ్య పెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇవ్వాల్సి ఉంటే 3 వివరాలే, ఈ వాచ్ ఒక 150 డ్రెస్ తీసుకుంటుంది. నాది రాస్తుంది అని రాసేసండి. ఇల్లు అన్ని కూడా మీకు ఆవిడ వాణి గారు విద్యా ఆస్తి కూడా ఆయన పేరు మీద ఉన్నాయి, నామమాత్రం మాకు రాసిచ్చారు. ఇల్లు మీ పేరు మీద ఉన్నాయి. ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు ఒక 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నంటే మీరు నెంబర్ రాస్తాను, మీరు నెంబర్ రాసి ఇచ్చేస్తాను, నేను అప్పుడు తీర్చిస్తాను. తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్తాను, ఒప్పుకుంటే ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను